ఆధ్యాత్మిక ఉన్నతి, లైంగిక అనురక్తి, ఈ రెండు నిజానికి విన్నప్పుడు పరస్పర భిన్న ధ్రువాలు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రెండిట్లోనూ తాదాత్మ్యం అనేది ముఖ్యం. దానికి సహకరించే ఒక గొప్ప ఔషధం లేదా ఆహార ఔషధం లాంటిది ఉంది. ఇదే కర్పూరం. కర్పూరంతో ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇంతకీ ఈ కర్పూరం ప్రత్యేకత ఏమిటి? కర్పూరాన్ని ఔషధంగా వాడి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, ఆసక్తికరమైనది. కర్పూరం. ఇది మీ ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పొచ్చు. దీన్ని మీరు ఇంట్లో సిద్ధంగా ఉంచుకుంటే ఇది మీకు ఒక ఇంటి వైద్యుడిలాగా పనిచేస్తుంది. ఒక ఇంటి ఫార్మసీని మీరు ఇంట్లో ఉంచుకున్నట్టే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. చూడండి, కర్పూరాన్ని పూజా ద్రవ్యంగా భావించి వెలిగించడం ఆచారం. దీని ద్వారా ఆ క్రిమికీటకాలు కూడా ధరిచారు. ఇది మన ఆచారం వెనక దాగున్నటువంటి ఒక వైజ్ఞానిక సత్యం. అయితే కేవలం ఈ కర్పూరాన్ని వాడటం పూజా ద్రవ్యంగానే కాదు, లేకపోతే సైన్స్ పరంగా ఇలాంటి క్రిమికీటకాలని ఎదుర్కోవటం అనేది మాత్రమే కాదు, ఆరోగ్య భాగాన్ని కూడా ఇది ప్రసాదిస్తుంది. అయితే ఇక్కడ కర్పూరం అన్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సాధారణంగా మనకి 3 రకాల కర్పూరం అన్న పదాలు వినిపిస్తూ ఉంటాయి. 1 హారతి కర్పూరం, 2 ముద్ద కర్పూరం, 3 పచ్చ కర్పూరం. వీటి మధ్య ఉండేటువంటి తేడాలని మీరు తెలుసుకోవాలి. చూడండి, మనకి నేరుగా మొక్క నుంచి లభించేదాన్ని ముద్ద కర్పూరం అంటారు. అంటే ముద్దలాగా ఉంటుంది అది. ఎట్లా అయితే మనం వేప చెట్టుకి ఘాటు పెడితే వేప బంక వస్తుందో, తుమ్మ చెట్టుకి ఘాటు పెడితే తుమ్మ బంక ఎలా వస్తుందో, అలా కర్పూరం చెట్టుకి ఘాటు పెట్టి దీన్ని ఈ ముద్ద కర్పూరాన్ని సేకరిస్తారు. అది క్రూడ్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాంటి ఈ ముద్ద కర్పూరాన్ని మిగతా దినుసులు ఇలాంటివన్నీ వేసి సంస్కరిస్తారు, సేవన యోగ్యం కింద మారుస్తారు. అప్పుడు దాన్ని పచ్చ కర్పూరం అంటారు. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇలాంటి వాటిలో వేసేది ఇలాంటి ఈ పచ్చ కర్పూరం. అయితే మామూలుగా ఈ పూజలు ఇలాంటి వాటి కోసం మాత్రం కెమికల్గా తయారైన దాన్ని వాడుతున్నారు. దాన్ని హారతి కర్పూరం అంటారు. అంటే ఈ హారతి కర్పూరానికి నిజానికి మొక్క నుంచి వచ్చేటటువంటి ఆ కర్పూరం తాలూకు అంశం ఉండదు, కానీ అలాంటి స్మెల్ ఉంటుంది. దాన్ని హారతి కర్పూరం అంటారు. ఇది ఈ మూడిటికి మధ్య ఉండేటటువంటి వేరియేషన్. ఏదేమైనా ఈ ముద్ద కర్పూరం అనేది శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అనేక రకాల సమస్యలను ఇది తగ్గిస్తుంది. దీనికి అనేక సమస్యలకి ఇది ఒక మంచి పరిష్కారం చూపించే ఆరోగ్య ప్రదాతగా ఉంటుంది. ఇంతకీ ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు? వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది గాయాల గురించి, రక్తస్రావాల గురించి, అలాగే తలనొప్పి గురించి. మీరు ఈ మూడింటిని కనుక ఆలోచించినప్పుడు అన్నీ డిఫరెంట్గా అనిపిస్తాయి. కానీ అంతర్గతంగా వీటిలో జరిగేది ఏమిటి అంటే కౌంటర్ ఇరిటెంట్ కింద ఇది పనిచేస్తుంది. ఏదైనా ప్రమాదాలలో దెబ్బలు తగిలినప్పుడు ప్రథమ చికిత్సగా కర్పూరాన్ని నేతితో కలిపి పట్టిస్తూ ఉండాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విన్నప్పుడు మీకు మామూలుగానే ఉంటుంది, కానీ తీరా అవసరం వచ్చినప్పుడు ఇది గుర్తుకు రాకపోవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే మీరు ఈ దెబ్బలు తగిలినప్పుడు ప్రథమ చికిత్సగా కర్పూరాన్ని నేతితో కలిపి పట్టిస్తూ ఉండాలి. దీన్ని మీరు ఒకసారి అప్లై చేసి చూశారనుకోండి, ఏదన్నా సందర్భంలో ముందు గుర్తుపెట్టుకొని తర్వాత అప్లై చేసి చూస్తే మళ్ళీ ఇక మీ లైఫ్లో దీన్ని మర్చిపోరు. అంటే ఎప్పుడు దెబ్బ తగిలినా ఇలాగ ఈ ఫస్ట్ ఎయిడ్ మీకు గుర్తుకొస్తుంది. కాబట్టి ఇలాగ పట్టిస్తూ ఉంటే రక్తస్రావం తగ్గి చీము పట్టకుండా ఉండి నొప్పు, వాపు ఇలాంటివి త్వరగా మానుతాయి. అలాగే ఒకవేళ తలనొప్పి వచ్చిందనుకోండి, హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. అనేక సమస్యల్లో వస్తూ ఉంటుంది. ఏదేమైనా ఈ కాంబినేషన్ తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. అంటే కౌంటర్ ఇరిటెంట్ లాగా ఇది పనిచేస్తుంది. ఇక పిల్లల్లో విరేచనాలు, ఇండైజెషన్ వల్ల కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ కర్పూరం మీకు పనిచేస్తుంది. కర్పూరం, పొంగించిన ఇంగువ, జీలకర్ర, జాజికాయ ఈ పొడులను సమానంగా కలిపి ఉంచుకోండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది పొంగించడం అంటే ఏంటి డాక్టర్ గారు అని అడుగుతున్నారు. అంటే పాలు పొంగటం వరకే చాలామందికి తెలుసు, మరి ఇంగువను పొంగించడం ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం లేదండి, ఆయుర్వేదంలో సహజ పదార్థాలు వాడతాం. సహజ పదార్థాలు ఎప్పుడూ కూడా ఆ క్రూడ్ ఫామ్లో ఉంటాయి. ఇలాంటప్పుడు అలాంటి ఆ క్రూడ్ ఫామ్లో ఎంతో కొంత అవాంఛనీయ సమస్యలు, లక్షణాలు వచ్చే రిస్క్ ఉంటుంది. అప్పుడు దాన్ని అవాంఛనీయ లక్షణాలు తగ్గించడానికి మన మహర్షులు కనిపెట్టిన టెక్నిక్ ఏమిటంటే పొంగించడం. ఇప్పుడు పట్టిక ఉందనుకోండి, ఆలం దాన్ని పొంగిస్తే దాంట్లో ఉండే ఆ నీటి కంటెంట్ వెళ్ళిపోయి అది పేలల్లాగా విచ్చుకుంటుంది. దాన్ని పొడి చేసి తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇంగు కూడా అంతే, అది ఉగ్రద్రవ్యం. దాన్ని పొంగించినప్పుడు దాంట్లో ఉండే ఉగ్రత్వం తగ్గుతుంది. అంటే పెనం మీద పెట్టి డ్రై రోస్ట్ చేయాలి.
అప్పుడు అది పొంగుతుంది. పొంగి దాంట్లో ఉండే నీటి కంటెంట్ ఆవిరైపోతుంది. కర్పూరం, పొంగించినటువంటి ఇంగువ, జీలకర్ర, జాజికాయ ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకొని వయసును బట్టి 1 నుంచి 4 చిటికెళ్ళు ఔషధాన్ని తేనెతో కానీ చనుబాలతో కానీ ఇస్తూ ఉంటే రోజుకి 2 లేదా 3 సార్లు చిన్నపిల్లల్లో అనేక కారణాల వల్ల వచ్చే విరేచనాలు తగ్గుతాయి. అంతేకాదు ఈ విరేచనాల సమయంలో వచ్చేటువంటి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు, అజీర్తి వాసనతో కూడినటువంటి విరేచనాలు ఇలాంటివి తగ్గుతాయి. ఇక చాలామందికి ఈ అరికాళ్ళు అరిచేతులలో పగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది చూపిస్తూ ఉంటారు. ఇలాంటి అరికాళ్ళు అరిచేతులలో పగుళ్ళకి రకరకాలుగా భయపడుతూ ఉంటారు. అంటే సోరియాసిస్ అని ఇలా రకరకాలుగా. కానీ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఇలా పగులుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? పాదాలు అరిచేతులు చర్మం బిరుసెక్కి పగుడుతోటి బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా కొన్ని ప్రాంతాలను బట్టి కూడా, ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి పగుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాతావరణం డ్రైగా ఉంటుంది కాబట్టి. అదే తీర ప్రాంతాలలో పగుళ్ళు తక్కువ ఉంటాయి, ఎందుకంటే తేమ ఉంటుంది కాబట్టి వాతావరణంలో. ఏదేమైనా ఇలా పగుళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరి నూనెలో పసుపు, కర్పూరం కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె, పసుపు, ముద్ద కర్పూరం అన్నీ కలిపి రంగరించి రాస్తూ ఉండాలి. దీంతో ఆ పాదాల పగుళ్ళు తగ్గుతాయి. ఇక కొంతమందికి ఈ సెల్యులైట్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రొమ్ముల గడ్డలు, జలుబు, నొప్పులు ఇలాంటివి. వీటన్నిటిలోనూ డిఫరెంట్ సమస్యలు ఇవి. కానీ అన్నిట్లోనూ మీకు బ్రాడ్ స్పెక్ట్రమ్ లాగా ఈ కర్పూరం పనిచేస్తుంది. ఆవ నూనెని వేడి చేయండి. 4వ వంతు కర్పూరాన్ని దానికి కలిపితే కరిగిపోతుంది. వేడి చేసినటువంటి ఆవ నూనె. దీనికి 1/4 వెయిట్లో కర్పూరం కలపండి, కరిగిపోతుంది. చల్లార్చండి. ఇప్పుడు దీన్ని నిల్వ ఉంచుకొని సెల్యులైట్ కొంతమంది తయారవుతూ ఉంటుంది. అంటే సెల్యులైట్ అంటే ఏమిటి? సెల్యులైటిస్ కాదు. సెల్యులైటిస్ అంటే ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సెల్యులైట్ అంటే ఆ తొడలు, ఆ ప్రాంతాలలో, పొట్ట ప్రాంతాలలో చర్మం టైట్గా కాకుండా నొక్కులుగా ఉంటూ ఉంటుంది. దాన్ని సెల్యులైట్ అంటారు. ఇలా సెల్యులైట్ ఉన్నప్పుడు ఆ ఉదరం, తొడలు ప్రాంతాలలో దీన్ని మర్దన చేస్తూ ఉండాలి. దాంతో ఆ భాగాల్లో సంచితమైనటువంటి కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. అలాగే రొమ్ముల పైన కొంతమందికి గడ్డలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా దీన్ని అప్లై చేసి మర్దన చేస్తూ ఉంటే ఆ గడ్డలు కరుగుతాయి. అలాగే ఛాతి పైన, ముక్కు పైన ఈ భాగంలో పట్టిస్తూ ఉంటే ఆ ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం నీరు గారటం, దగ్గు, ఆయాసం ఇలాంటి సమస్యలతో కూడినటువంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఛాతి నొప్పి కూడా దీంతో తగ్గుతుంది. ఇక కీళ్ళ నొప్పులు, కండాల నొప్పులు ఉన్న చోట దీన్ని పట్టిస్తున్నారనుకోండి, ఆ నొప్పుల్లో ఫాస్ట్ రిలీఫ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక తల్లిపాలు తగ్గించడానికి, ఇదేంటి మీరు పొరపాటును విన్నాను అనుకుంటున్నారు కదా, తల్లిపాలు పెంచడం కాదు, కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు అలా వదిలేసే పాలగడ్డలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతమందికి ఓవర్గా స్తన్యం కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కానీ, లేదా రకరకాల కారణాల వల్ల శిశువును కోల్పోయినటువంటి మహిళలు కానీ ఇలాంటి కర్పూరాన్ని నీటితోటి కలిపి ఆ నూరి ఆ రొమ్ముల పైన పట్టిస్తూ ఉంటే, లేపనం చేస్తూ ఉంటే స్తన్య నిరోధకంగా పనిచేస్తుంది. దాంతో ఆ పాలు ఎక్కువ తయారవటం, గడ్డలు కట్టడం ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఉబ్బసం కానీ, లేదా కార్డియాక్ ఆస్మా, గుండెదడ ఇలాంటివి చాలామందిలో, ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో చాలామందిలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. కర్పూరం, అలాగే పొంగించినటువంటి స్వచ్ఛమైన ఇంగువ సమాన భాగాలుగా కలిపి జస్ట్ ఒక శనగ్గింజలంతా మాత్రలు చేసి ఉంచుకోవాలి. ఆ సమస్య తీవ్రతను బట్టి 4-5 గంటలకి ఒకసారి ఒక మాత్ర చొప్పున దీన్ని లోపలికి వేసుకుంటూ ఉండాలి. దీంతో ఉబ్బస వ్యాధి నియంత్రణలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది ఆస్మా అనేది. అలాగే దగ్గు, ఆయాసం, పిల్లి కోతలు తగ్గుతాయి. అంతేకాదు దీనికి ఒక బోనస్ ఏంటంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. కొంతమందికి ఆ కఫం గొంతులో ఇరుక్కొని ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజు 1 లేదా 2 మాత్రలను తీసుకుంటూ ఉండాలి. దీంతో అకారణంగా వచ్చే గుండెదడ కూడా తగ్గుతుంది. ఇక మన దేశంలో పిలిస్తే పలికే సమస్యలలో నీళ్ల విరేచనాలు ఒకటి, అలాగే కలరా ఒకటి. ప్రాణాంతకంగా మారుతుంది. కలరా అనేది ప్రాణాన్ని హరించేస్తుంది. ఇలాంటప్పుడు కూడా ఈ కర్పూరం మీకు ఉపయోగపడుతుంది. 1/2 గ్లాసు కాచి చల్లార్చిన నీళ్ళకి చిటికెడు పంచదారని, అలాగే చిటికెడు కర్పూరాన్ని, చిటికెడు ఉప్పుని కలపండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. కాచి చల్లార్చినటువంటి నీళ్లు 1/2 గ్లాసు, దీనికి ఒక చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి 2 గంటలకు ఒకసారి లోపలికి తాగుతూ ఉండాలి.
దీంతో నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి, కలరా వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది, నీరసం నిస్త్రాణ ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇక యంగ్స్టర్స్ని కొంతమంది భర్తల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది. ఇదే శీఘ్రస్ఖలనం, అలాగే అంగస్తంభన సమస్య. ఇలాంటప్పుడు కూడా ఈ శీఘ్రస్ఖలనంతో చాలామంది బాధపడుతూ ఉంటారు, అంగస్తంభన సమస్యతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలకి కారణం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోవాలి. దీనికి తగినంత ఎండు ద్రాక్ష కూడా కలిపి నూరి ఒక రేగు గింజంత మాత్రలు చేసుకొని ఉంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు, నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున 1 కప్పు పాలతోటి దీన్ని తీసుకుంటూ ఉంటే మగవాళ్ళల్లో ఆ శీఘ్రస్ఖలనం సమస్య, అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది, లైంగికానురక్తి పెరుగుతుంది, ఆ దాంపత్య సమయంలో ఆ సంతృప్తి కూడా కలుగుతుంది. అంతేకాదు ఆ రతి కార్యం తర్వాత కొంతమంది విపరీతంగా నీరసపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఆ నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇక మొటిమలు ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇలాంటి ఈ మొటిమల సమస్యను కూడా ఈ కర్పూరంతో తగ్గించుకోవచ్చు. ఒక 10 నుంచి 20 తులసి ఆకుల్ని తెచ్చుకోండి. దీనికి కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరండి. నీళ్ళు ఏం కలపొద్దు, దీని పేస్ట్ లాగా అవుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించండి, నీటితో కడిగేసుకుంటూ ఉండండి. దీంతో ఆ మొటిమలు సమస్య, అలాగే నల్లమచ్చల సమస్య, గుల్లలు తయారవటం, ఆఖరికి చర్మం ఎలా పోతూ ఉంటుంది, శోభ్య మచ్చలు ఇలాంటివి తగ్గుతాయి. తగ్గటమే కాదు, ముఖం చాలా నునుపుగా, మృదువుగా, ఆకర్షణీయంగా దీంతో తయారవుతుంది. ఇక అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. ఇలాంటప్పుడు ఈ మంటలను తగ్గించుకోవడానికి ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. నీటిలో నానబెట్టినటువంటి పెసరపప్పును సిద్ధం చేసుకోండి. దీనికి కొద్దిగా కర్పూరం కలపండి, అప్పుడు మీకు పేస్ట్ అవుతుంది. దీన్ని అలాంటి ఈ నీటిలో నానబెట్టినటువంటి పెసర్లు ప్లస్ కర్పూరం ఈ పేస్ట్ని మీరు చేతులకి అలాగే కాళ్ళకి లేపనం చేసుకుంటూ ఉంటే అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు తగ్గుతాయి. అంటే సాధారణంగా ఇది పెరిఫరల్ న్యూరైటిస్ ఇలాంటి సమస్యలలో వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఏదైనప్పటికీ కూడా మంటల్ని లాక్షణికంగా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాగా ఈ కర్పూరం అనేది అనేక సమస్యలకు పరిష్కారం. దీన్ని ఒక ఔషధంగా మీరు డోస్ని జాగ్రత్తగా, డోస్కి అనుబంధంగా డోస్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ కనుక ఈ కర్పూరం వాడగలిగితే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక విషయం, మీరు కర్పూరం చూసారా, కర్పూరం వాడతారా, అలాగే ఈ కర్పూరాన్ని ఉపయోగించి ఏదన్నా సమస్యను తగ్గించుకున్నారా, తగ్గించుకుంటే మీ అనుభవం ఏమిటి, ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అప్పుడు అది మరింత ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉంటుంది. మన తోటి సబ్స్క్రైబర్స్కి ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ అవడానికి ఇది మీకు సహాయపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.